హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే మన మొబైల్లో మన పేరు వచ్చే విధంగా రింగ్ టోన్ సెట్ చేసుకోవటం ఎలా, ఆ రింగ్ టోన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవటం ఎలా. ఓకేనా ఫ్రెండ్స్, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ అని ఉంటుంది, లేదా ప్లే స్టోర్ అని ఉంటుంది, స్టోర్ అని ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. మీ స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయినాక సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే మై నేమ్ రింగ్ టోన్ మేక్ విత్ మ్యూజిక్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది మై నేమ్ రింగ్ టోన్ విత్ అని ఉంటుంది. కనిపించడం మటుకు దీన్ని ఓపెన్ చేయండి. విత్ మ్యూజిక్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఈ కలర్ ఏ ఐకాన్ అయితే ఉందో ఈ ఐకాన్ని వల్ల యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి రేటింగ్ వచ్చేసి 4% ఉంది. ఈ యాప్కి అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏందన్నది. ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇలా స్టార్ట్ అనేది సెంటర్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్టార్ట్ అనేది ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఓపెన్ అయినాక క్రియేట్ ఇచ్చారు, లాంగ్వేజ్ ఇచ్చారు, మై రింగ్ టోన్స్, కట్టరు, ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్నాలజీ అని టైప్ చేస్తాను. టెక్నాలజీ అని టైప్ చేసా, నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నా. ఇలా డౌన్లోడింగ్ అని వస్తుంది. ఇలా వస్తుంది. సెలెక్ట్ మ్యూజిక్ అని అడుగుతుంది. ఇప్పుడు సెలెక్ట్ మ్యూజిక్ అంటే మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే మనకు కావాలి, ఏ సాంగ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సాంగ్ని మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం పెట్టాలి, దండాలయ్యే సాంగ్కి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎలా ఉండిద్ది అన్నది. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ అని పెట్టాం కదా రింగ్ టోన్లో, టెక్నాలజీ అని పెడదాం. అడ్వర్టైజ్మెంట్లో ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు చేసుకునేటప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది దీని అడ్వర్టైజ్మెంట్ దీన్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రాసెసింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ సేవ్ చేసింది ఎక్కడ ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని మనం రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలన్నది చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. మనం ఏ విధంగా ఎన్ని పేర్లు పెట్టి అయితే రింగ్ టోన్ సేవ్ చేసుకుంటాం అవన్నీ మన ఇక్కడ సేవ్ అవుతాయి అనమాట. మై రింగ్ టోన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సేవ్ అనేది అవుతాయి అనమాట. ఇక్కడ మనం ఎన్ని చేస్తే అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. నేను ఇప్పుడు ఒకటే చేశాను కాబట్టి ఒకటే ఉంది. చూద్దాం, ప్లే చేసి ఒకసారి. అడ్వర్టైజ్మెంట్స్ రావటం వల్ల లేట్ అయింది. చూసారుగా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రావటం జరుగుతుంది. టెక్నాలజీ అని చెప్పి చెప్తుంది అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రింగ్ టోన్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి మన మొబైల్లో ఫోల్డర్లో క్రియేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఫోల్డర్ అనేది ఎక్కడ ఉంటుంది అది తెలియాలిగా ఫ్రెండ్స్. ఆ రింగ్ టోన్ మనం సెట్ చేసుకోవాలంటే ఒకటి మ్యూజిక్ ప్లేయర్లోకి వెళ్ళైనా సెట్ చేసుకోవచ్చు, 2 సెట్టింగ్స్లోకి వెళ్ళైనా సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మొబైల్ రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలన్నదని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలోకి వెళ్తే కనుక మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అన్నది చూపిస్తాను అనమాట. ఇక్కడ మై రింగ్ టోన్ విత్ మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఇదే ఫ్రెండ్స్, దీన్ని మనం చూడొచ్చు. వచ్చింది బ్యాక్గ్రౌండ్. అది ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా కావాల్సినట్టుగా నచ్చినట్టు మ్యూజిక్ని మనకు నచ్చిన పేరుని పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని దాన్ని మనకి రింగ్ టోన్గా సెట్ చేసుకోవచ్చు అనమాట.
చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారంటే టెక్నాలజీ తెలుగు. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీరే కాదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.